మన వీధి ఆహారం మన బాధ్యత. నమస్కారం మిత్రులారా. భారతదేశం అంటేనే రంగులు, రుచులు, సందడి. మరింతగా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్. ఒక చిన్న తోపుడు బండి దగ్గర్నుంచి వచ్చే ఆ వాసన మనల్ని అయస్కాంతంలా లాగేస్తుంది. 5 నక్షత్రాల హోటల్లో దొరకని తృప్తి రోడ్డు పక్కన నిల్చునే ఒక ప్లేట్ పునుగుల్లో దొరుకుతుంది. కాని ఆ రుచి తింటున్న మనం ఆ రోడ్డుని ఎంత గౌరవిస్తున్నాం? ఆ ఆహారం అందిస్తున్న వ్యక్తిని ఏ కోణంలో చూస్తున్నాం? మన ఆకలి తీరుతున్న వేళ మన బాధ్యత ఎందుకు మర్చిపోతున్నాం? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కేవలం రుచి గురించి కాదు, ఆ రుచి వెనక ఉన్న మన ప్రవర్తన గురించి, మన సమాజపు అహంకారం గురించి, మరియు ఆ చిన్న వ్యాపారుల మౌనమైన కన్నీళ్ల గురించి. 1. గడప మనస్తత్వం, థ్రెషోల్డ్ సైకాలజీ. మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం, ముంగిట ముగ్గులు, లోపల పరిమళం. కాని అదే గడప దాటిన తర్వాత రోడ్డు ఒక పెద్ద డస్ట్బిన్ అయిపోతుంది. ఇదెందుకు? ఎందుకంటే మన మనసులో ఒక డైలాగుంది, ఇది నాది కాదు, ప్రభుత్వానిది. అంటే మన చేతిలో పడిన విస్తరాకు ఎవరో ఒకరు ఊడుస్తారులే అనే నిర్లక్ష్యం. ఇదే సమ్వన్ ఎల్సెస్ ప్రాబ్లం సిండ్రోమ్. 2. వర్గ అహంకారం, క్లాస్ ఈగో. ఒక డాక్టర్తో మాట్లాడితే సర్, మేడం అంటాం. కాని అదే మనిషి పునుగుల బండి నడిపితే, ఏయ్ 2 ప్లేట్లురా. అతను కూడా మనలాగే ఒక మనిషే కదా. కాని మనం అతన్ని ఒక వ్యక్తిగా కాదు, ఒక సేవకుడిలా చూస్తాం. మాల్స్లో 300 రూపాయల కాఫీకి అడగం, కాని రోడ్డుమీద 20 రూపాయలు పెరిగితే ఏంటి అంత పెంచావ్ అంటాం. ఇది బేరసారమా లేక మన అహంకారమా? 3. భయం లేని చోట క్రమశిక్షణ ఉండదు. సింగపూర్లో ఒక కాగితం పడేసినా హెవీ ఫైన్. మన దగ్గర డ్రైనేజీలో ప్లేట్ పడేసినా ఎవ్వరూ అడగరు. అందుకే మనకు చట్టం అంటే భయం లేదు, బాధ్యత అంటే అలవాటు లేదు. గుంపులో ఉన్నప్పుడు అందరూ చేస్తున్నారు కదా అనే ఆలోచన మనల్ని మరింత చెడగొడుతుంది. 4. వీధి వ్యాపారుల నిజ జీవితం. మనకి ఒక ప్లేట్ = 30 రూపాయలు, కాని అతనికి అదే ప్లేట్ = 12 గంటల శ్రమ. ఎండలో నిలబడి, వేడి నూనెలో పనిచేస్తూ, పొగ పీలుస్తూ రోజుకి 100 మందిని ఎదుర్కొంటాడు. అందులో కొందరు మర్యాదగా మాట్లాడతారు, కాని చాలామంది అవమానంగా చూస్తారు. పోలీసులు ఎప్పుడొస్తారో భయం, మున్సిపల్ ఎప్పుడు బండి తీసేస్తుందో భయం. ఇదంతా ఒకే రోజు, ప్రతిరోజు. 5. హైజీన్. నిజంగా ఎవరి తప్పు? మనమంటాం వీధి ఆహారం అన్హైజినిక్ అని. కాని ఆ వ్యాపారికి క్లీన్ వాటరుందా? డస్ట్బిన్ ఉందా? టాయిలెట్ ఉందా? సౌకర్యాలు ఇవ్వకుండా శుభ్రంగా ఉండమంటే ఎలా? 6. మన చరిత్ర చెబుతున్న నిజం. వీధి ఆహారం ఇప్పుడే పుట్టింది కాదు, పురాణాల నుంచే ఉంది. యాత్రికుల కోసం, వర్తకుల కోసం తక్కువ ధరలో త్వరగా తినే ఆహారం. మొఘలుల కాలంలో చాట్, బ్రిటిష్ కాలంలో రైల్వే ఫుడ్, ఈవాళ్ల హైదరాబాద్ బిర్యానీ, విజయవాడ పునుగులు. ఇది మన సంస్కృతి, కాని మనమే దాన్ని నాశనం చేస్తున్నాం. 7. చార్మినార్ మరియు విజయవాడ, 2 ఉదాహరణలు. చార్మినార్ దగ్గర లక్షల మంది వస్తారు, కాని డస్ట్బిన్లు లేవు, టాయిలెట్లు లేవు. అందరూ అంటారు ఇక్కడ ఇంతే ఉంటుందని. ఇదే ప్రమాదం, చెత్తని సంస్కృతిగా మార్చడం. విజయవాడలో బండ్ల దగ్గర వాహనాలు ఆపి రోడ్డు బ్లాక్ చేస్తాం. మన ఆకలి కోసం 100 మందికి ఇబ్బంది. 1. మనం చెయ్యాల్సిన 5 చిన్న మార్పులు. 1. మర్యాదగా మాట్లాడండి, అన్నా, తమ్ముడు అని పిలవండి. 2. చెత్తను బాధ్యతగా వేయండి, డస్ట్బిన్ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళండి. 3. బేరాలు ఆడకండి, పేదవాడి దగ్గర కాదు, మల్టీనేషనల్ కంపెనీల దగ్గర అడగండి. 4. ట్రాఫిక్ను గౌరవించండి, మీ ఆకలి కోసం రోడ్డు బ్లాక్ చేయకండి. 5. మంచివారిని ప్రోత్సహించండి, శుభ్రంగా పనిచేసే వ్యాపారులను ఎంకరేజ్ చేయండి. చివరిగా ఒక్క మాట. సమాజం మారాలి అంటాం, వ్యవస్థ మారాలి అంటాం, కాని ఆ మార్పు ఎక్కడ మొదలవ్వాలి? మీ ప్లేటు నుంచే, మీ మాట నుంచే, మీ ప్రవర్తన నుంచే. రేపు మీరు స్ట్రీట్ ఫుడ్ తినేప్పుడు ప్లేటు పడేయడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించండి. అని పిలవడానికి ముందు అతను కూడా మనలాంటి మనిషే అని గుర్తుంచుకోండి. మనమిచ్చే 20 రూపాయలు అతనికి జీవనం, మనమిచ్చే ఒక చిన్న మర్యాద అతనికి ఆశ.
రుచి నాలుక దాకా వెళుతుంది, బాధ్యత మెదడు దాకా వెళ్ళాలి. రండి, రుచితో పాటు మర్యాదను కూడా పంచుదాం. జై హింద్. ఇలాంటి సమాజాన్ని ఆలోచింపచేసే వీడియోలు మీకు నచ్చితే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, కాస్త అర్థం, కాస్త మార్పు తెచ్చే కంటెంట్ కావాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్. ఇలాంటి ఇంకెన్నో నిజాయితీ వీడియోలు చేయడానికి అది నాకు ఎనర్జీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం ఒక్కరికి కాదు, మన అందరికీ సంబంధించినది. మరియు కింద కామెంట్లో చెప్పండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ చిన్న మార్పు చేయబోతున్నారు. నేను పేరు కోసం కాదు, వ్యూస్ కోసం కాదు, కాస్తైనా ఆలోచన కోసం ఈ వీడియో చేశాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే అవేర్, స్టే హ్యూమన్.